బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇరాన్ అమెరికా మధ్య మళ్ళీ యుద్ధం మొదలైంది. హర్మోజ్లో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హర్మోజ్లోకి వచ్చిన 3 అమెరికాకు సంబంధించిన నేవీ షిప్స్ ఆ నౌకలను ఇరాన్ పేల్చేసింది. ప్రతీకారంగా ఇరాన్ పైన అమెరికా భీకర దాడులను చేసింది. కెష్మ్ అనే ఒక ఓడరేవు ఆ పోర్ట్, అలాగే బందర్ అబ్బాస్, ఈ 2 పోర్ట్స్ పైన అమెరికా వైమానిక దాడులను చేసింది. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని పూర్తిగా ఆపేయాలంటూ అమెరికా వార్నింగ్ ఇస్తుంది. 1 పేజ్ ప్రపోజల్ని ఇరాన్కి ఇచ్చింది. అతి తొందరలోనే ఇరాన్ దీన్ని యాక్సెప్ట్ చేస్తుందని మేము భావిస్తున్నామంటూ ట్రంప్ చెప్పుకొస్తున్నాడు. ఏప్రిల్ 7న కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందానికి ప్రస్తుతం దాడులకి ఎలాంటి సంబంధం లేదంటూ అమెరికా ప్రకటన చేసింది. ట్రంప్ కూడా ఈ పోర్ట్స్ పైన అటాక్ చేశారంటూ ట్రంప్ని క్వశ్చన్ చేస్తే దట్ ఈస్ జస్ట్ ఏ లవ్ ట్యాప్, ప్రేమతో ఏదో అతన్ని అలా వెన్ను తట్టాం అంతే, ఇరాన్ని వెన్ను తట్టాం ప్రేమతో అంటున్నాడు. లవ్ ట్యాప్ అంటున్నాడు ట్రంప్. పరస్పర దాడులతో మరోసారి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరు దేశాలు సీజ్ ఫైర్ అమలులోనే ఉన్నాయంటున్నాయి, కానీ పరస్పర దాడులు అయితే జరుగుతున్నాయి. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్లోకి అమెరికన్ నేవీ షిప్స్ వచ్చిన, అమెరికన్ వెజల్స్ వచ్చిన, ఆయిల్ ట్యాంకర్స్ వచ్చిన, కమర్షియల్ షిప్స్ ఏ వచ్చినా కూడా ఇరాన్ అటాక్ చేస్తుంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఇరాన్కి సంబంధించిన ఆయిల్ ట్యాంకర్స్, కమర్షియల్ షిప్స్ ఏవి బయటికి వస్తున్నా కూడా వాటిని అమెరికా టార్గెట్ చేస్తుంది. అమెరికాతో ఇరాన్ చర్చలకు వస్తుందా లేదా? ఒక పక్కన దాడులు కొనసాగిస్తుంది. సో కొనసాగిస్తూనే ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయాలంటూ అమెరికా చెప్పుకొస్తుంది. మరోవైపు హార్మోజ్ని తెరిచేందుకు అమెరికా, ఇరాన్ ఈ రెండిటి మధ్య ఒప్పందం కుదిరింది అంటూ వార్తలు వస్తున్నాయి. జరిగే సంఘటనలు ఒక్కసారి చూస్తే దానికి ఆ వార్తలకి ఎలాంటి సంబంధం లేనట్టు తెలుస్తుంది. మనం విజువల్స్లో చూడొచ్చు. ఒక్కసారి ఆ విజువల్స్ని, ఆ దాడులకు సంబంధించిన విజువల్స్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్కి మొదటగా అమెరికాకి సంబంధించిన 3 నేవీ షిప్స్ ఎంటర్ అయ్యాయి. అమెరికాకి సంబంధించిన నేవీ షిప్స్ రాగానే ఒక 10 ఇరాన్కి సంబంధించిన స్పీడ్ బోట్స్ మన ఇమేజెస్లో చూసాం. ఆ షిప్స్ని, వెసల్స్ని, ఆయిల్ ట్యాంకర్స్ని ఆపడానికి కూడా ఈ స్పీడ్ బోట్స్ని యూజ్ చేస్తారు. పెద్దగా అవి సైజులో పెద్దగా ఏమి ఉండవు, కానీ చాలా స్పీడ్గా వెళ్తాయి, ఫాస్ట్గా వెళ్తాయి. ఎలాంటి షిప్స్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్లోకి వచ్చినా వాటిని ఇమీడియట్గా ఆపడానికి ఇరాన్ ఫోర్సెస్, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ ఈ షిప్స్ని యూజ్ చేస్తుంది. ఆ స్పీడ్ బోట్స్ ఇమీడియట్గా ఈ నేవీ షిప్స్ దగ్గరికి వెళ్ళి అటాక్ చేయడం స్టార్ట్ చేసేసాయి. ఈ అటాక్స్ని వెంటనే అమెరికా ఏం చేసింది, తన దగ్గర ఉన్న ఎయిర్ ఫోర్స్ని యాక్టివేట్ చేసి ఇరాన్లో ఉన్న ఈ 2 పోర్ట్స్ని, బందర్ అబ్బాస్, కెష్, ఈ 2 పోర్ట్స్ని ఇమీడియట్గా అక్కడున్న ట్యాంకర్స్ని, అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అమెరికా దాడుల్లో వాటిని నాశనం చేసే ప్రయత్నం చేసింది. మరోపక్కన ట్రంప్ ఏమంటున్నాడు, మేము ఒక 1 పేజ్ ప్రపోజల్ ఇచ్చాము ఇరాన్కి, ఆ న్యూక్లియర్ ప్రోగ్రామ్ మొత్తాన్ని డిజాల్వ్ చేయాలి, వాళ్ళ దగ్గర ఉన్న 440 కిలోల యురేనియం, ప్యూరిఫైడ్ యురేనియం ఏదైతే 60% ప్యూరిఫికేషన్ చేసిన యురేనియం ఏదైతే ఉందో అదంతా తిరిగి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి ఇచ్చేయాలి. వాటికి ఇచ్చేసి దాని తర్వాత లేకపోతే రష్యాకి పంపించండి, ఇంకెక్కడికైనా పంపించండి, కానీ మీ దగ్గర ఉండకూడదు. మీరు అణుబాంబుని, అంటే ఒక న్యూక్లియర్ బాంబుని తయారు చేసే సామర్థ్యం మీ దగ్గర ఉంది, ఖచ్చితంగా యురేనియంని ఇచ్చేయాలి అంటూ ఆ ప్రపోజల్ని తీసుకొచ్చామంటూ ట్రంప్ చెప్తున్నాడు. ఆ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తుంది ఇరాన్, వచ్చే కొన్ని రోజుల్లోనే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుందన్న నమ్మకం నాకుంది అంటూ ట్రంప్ కూడా మాట్లాడుకొస్తున్నాడు. మరి పోర్ట్స్ పైన సీజ్ ఫైర్ ఉన్న సమయంలో పోర్ట్స్ పైన ఎందుకు అటాక్ జరిగింది, ఆ అటాక్కి సంబంధించి మీరేమంటారు అంటూ ట్రంప్ని క్వశ్చన్ చేస్తే ట్రంప్ చాలా క్లియర్గా ప్రేమతో వెన్ను తట్టాం అంతే, అది ఇరాన్ని ఒక లవ్ ట్యాప్, ఇట్ ఈస్ ఏ లవ్ ట్యాప్ టు తెహరాన్ అంటున్నాడు అంతే తప్పించి సీజ్ ఫైర్ అమల్లోనే ఉందంటున్నాడు. మరి సీజ్ ఫైర్ అమలు చేస్తూ కొనసాగిస్తూనే యుద్ధం మళ్ళీ మొదలైందనుకోవాలా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆ విజువల్లో కనిపిస్తున్న బోట్సే స్పీడ్ బోట్స్ అని చెప్పొచ్చు. చాలా ఫాస్ట్గా వెళ్తుంటాయి ఆ బోట్స్. ఆ బోట్స్తోనే ప్రస్తుతానికి అమెరికన్ నేవీ షిప్స్ని అటాక్ చేశారు. అమెరికా మెల్లిమెల్లిగా ఒక్కొక్క స్టెప్ని, అంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని, ఎస్ ఇవే స్పీడ్ బోట్స్, ఈ బోట్స్ ద్వారానే ఆ నేవీ షిప్స్ని అటాక్ చేశారు. ఎగ్జాక్ట్లీ. సో అమెరికా ఒక్కొక్క స్టెప్ మెల్లిగా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తుందా? అందుకే అమెరికా నేవీ డెస్ట్రాయర్స్